ప్రపంచ రాజకీయ ఆర్థిక సమీకరణాలు నిర్ణయించే రెండు ప్రధాన దేశాలు అమెరికా, చైనా. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచ శాంతి, వాణిజ్య స్థితిగతులు, సాంకేతిక అభివృద్ధి, రక్షణ రంగాలపై పెద్ద ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. డొనాల్డ్ ట్రంప్ గత హయాంలో అమెరికా, చైనాపై భారీ సుంకాలు విధించడం ద్వారా ట్రేడ్ వార్ ప్రారంభమైంది. అమెరికా అభిప్రాయం ప్రకారం చైనా తమ సాంకేతికతను దొంగిలించి చీప్ ఉత్పత్తులతో మార్కెట్ను ఆక్రమిస్తోంది. మరోవైపు చైనా అమెరికా ఉత్పత్తులపై ప్రతిస్పందనగా సుంకాలు విధించింది. ఈ వాణిజ్య పోరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఇప్పుడు ఈ పోరు వాణిజ్యం దాటి సాంకేతిక రంగంలోకి వెళ్ళింది. 5G టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ వంటి తయారీ రంగాల్లో అమెరికా, చైనా మధ్య పోటీ తీవ్రమైంది. చైనా కంపెనీలైన హువావే, టెక్టాట్ వంటి సంస్థలపై నిషేధాలు విధించింది అమెరికా. అదే సమయంలో చైనా తన దేశీయ సాంకేతిక సామర్థ్యాలను పెంచేందుకు బలమైన పెట్టుబడులు పెడుతోంది. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, జపాన్ సమీప ప్రాంతాల్లో సైనిక చర్యలు, నావికా విన్యాసాలు తరచూ జరుగుతున్నాయి. అమెరికా తైవాన్కు మద్దతు ఇవ్వడం చైనాకు కోపం తప్పిస్తోంది. చైనా ఒకే చైనా విధాన్ని కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక ఈ నేపథ్యంలో రెండు దేశాలు నేరుగా యుద్ధంలోకి వెళ్లకపోయినా కోల్డ్ వార్ వాతావరణం ఏర్పడింది. ఇక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ అమెరికా, చైనా పరస్పరం ఆర్థికంగా బలమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. అమెరికా కంపెనీలు చైనాలో ఉత్పత్తులు తయారు చేయించుకుంటున్నాయి. అలాగే చైనా అమెరికా మార్కెట్లో విస్తృతంగా వ్యాపారం చేస్తోంది. ఈ పరస్పరం ఆధారపడడం వల్ల రెండు దేశాలు పూర్తిగా విడిపోవడం సాధ్యం కాదు. తాజాగా ట్రంప్ జిన్సింగ్ సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ సమయంలో ఇరు దేశాల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జిన్సింగ్ భేటీ కావడం అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆసక్తిని రేకెత్తించింది. దక్షిణ కొరియాలో తాజా జరిగిన ఈ సమావేశం 2 గంటల పాటు కొనసాగింది. ఇరువురు నేతలు ప్రధాన అంశాలపై లోతైన చర్చలు జరిపారు. భేటీ అనంతరం ట్రంప్ ముఖ్య ప్రకటన చేస్తూ చైనా మీద విధించిన టారిఫ్లను 10% మేర తగ్గిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ మాట్లాడుతూ జిన్సింగ్ తో మా చర్చలు చాలా సానుకూలంగా జరిగాయి. ఫెంటనిల్ తయారీలో ఉపయోగించబడే ముడి పదార్థాలు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిన్సింగ్ కృషి చేస్తారని నాకు విశ్వాసం ఉంది. అందుకే ఫెంటనిల్ సంబంధిత ఉత్పత్తులపై చైనాపై విధించిన 20% టారిఫ్ ను 10% తగ్గించాలని నిర్ణయించామన్నారు. ఇక దీని ఫలితంగా బీజింగ్ పై మొత్తం సుంకాలు 57% నుంచి 47%కి తగ్గిస్తున్నామని వివరించారు. అలాగే అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోలును చైనా మళ్లీ ప్రారంభించేందుకు అంగీకరించిందని కూడా వెల్లడించారు. ఇంకా అరుదైన ఖనిజాల సరఫరా విషయంలోనూ ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు కూడా ట్రంప్ తెలిపారు. ఇకపై చైనా నుంచి అమెరికాకు ఈ రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులు నిరాటంకంగా జరుగుతాయని, ఈ మేరకు 1 సంవత్సర కాల పరిమితిని కాల ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇటీవల ఈ ఖనిజాలపై అమెరికా విధించబోయిన 100% సుంకాల హెచ్చరికల నేపథ్యంలో ఈ ఒప్పందం చైనాకు ఉపశమనాన్ని తీసుకొచ్చినట్లయింది. ట్రంప్ మాట్లాడుతూ చైనాతో పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదరనుందని సూచించారు. ఇక ఈ భేటీ అనంతరం ట్రంప్ జిన్సింగ్ ను ప్రశంసిస్తూ ఆయన గొప్ప నాయకుడు అని అన్నారు. అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధ విషయంలో అమెరికాతో కలిసి పనిచేయడానికైనా చైనా అంగీకరించిందని తెలిపారు. ఇక వచ్చే సంవత్సరం ఏప్రిల్లో తాను చైనాను సందర్శిస్తానని, ఇక ఆ తర్వాత జిన్సింగ్ కూడా అమెరికా పర్యటనకు వస్తారని ట్రంప్ వెల్లడించారు. ఒకప్పుడు అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య సాగిన కోల్డ్ వార్ ఇప్పుడు అమెరికా, చైనా మధ్య పునరావృతం అవుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇది కేవలం ఆయుధ పోటీ కాదు, ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక ప్రభావాల మధ్య ఆధిపత్య పోరు. 1970లలో నిక్సన్ చైనా పర్యటనలో రెండు దేశాలు ఒకరికొకరు చేరువయ్యాయి. కానీ 21వ శతాబ్దంలో చైనా వేగంగా ఆర్థిక శక్తిగా ఎదగడంలో అమెరికాకు కొత్త సవాల్ ఏర్పడింది. గ్లోబల్ సూపర్ పవర్ గా అమెరికా స్థానం చైనా దెబ్బతీస్తుందనే భయం అమెరికాలో పెరిగింది. ఈ కోల్డ్ వార్ వల్ల ప్రపంచ వాణిజ్యం విభజన దిశగా సాగుతోంది. మిగిలిన దేశాలు అమెరికా లేదా చైనా వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికా, చైనా కోల్డ్ వార్ భవిష్యత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ప్రధాన అంశం. ఇక ఈ పోరులో ఎవరు గెలుస్తారన్నది కూడా కాలమే నిర్ణయించారు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రపంచ దేశాలు మళ్ళీ 2 గ్రూపులుగా విడిపోతున్నాయి.